రీసెంట్‌గా మన చంద్రబాబు గారు మాట్లాడుతూ పిల్లల్ని కనండి. ఒక్కరు కాదు ఇద్దరు, ముగ్గురు పిల్లల్ని కనండి. నేను ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఒక పిల్లలుంటే ముద్దని చెప్పాను. నేను ఇప్పుడు 2 కాదు ముగ్గురుంటేనే ముద్ద అని చెప్పి చంద్రబాబు గారు ఒక స్టేట్‌మెంట్ అయితే ఇచ్చారు. అండ్ అలానే తను మాట్లాడుతూ ఒకరికన్నా ఎక్కువగా ఎంతమంది పిల్లలు పుట్టినా వాళ్ళకి ప్రతి ఒక్కరికి 25,000 ఇస్తానని చెప్పైతే ఒక స్కీమ్ కూడా తెస్తానని చెప్పైతే అన్నారు. సో, ఎందుకిలా చంద్రబాబు గారు అన్నారంటే మాత్రం రీసెంట్‌గా మనం చూసుకుంటే ఫెర్టిలిటీ రేట్ అనేది మన ఇండియాకైతే చాలా తగ్గిపోతుంది. ఆల్రెడీ జపాన్‌లో మనం చూసుకుంటే ఇది తగ్గిపోయి కొన్ని సంవత్సరాలవుతుంది. దీనివల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉంటదా అంటే మాత్రం చాలా ఎఫెక్ట్ ఉంటది. కొన్ని సంవత్సరాలకి ఆ దేశంలో జనాభా అనేదే ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ చూడండి. జపాన్‌ల ఇప్పుడున్న పాపులేషన్‌లో 60% మొత్తం ముసలోళ్ళే. 60% ముసలోళ్ళే. ఇంకా 40% చిన్న చిన్న పిల్లలు అసలు లేరనే చెప్పాలి. ఇయర్‌కి ఇంత పుడుతున్న పిల్లలు కూడా సంఖ్య కూడా చాలా తక్కువగా అయితే ఉంది. అలానే కొనసాగితే ఇంకో 50 ఇయర్స్‌కి జపాన్ అనే కంట్రీలో జనాలే ఉండరని చెప్పైతే చెప్తున్నారు. అలాగే కొరియా గూడా అలానే ముందుకైతే వెళ్తుంది. సో, మన ఇండియాకి గూడా ఇలానే ఎళ్ళే అవకాశాలున్నాయి. సో, అందుకే పిల్లని కనండి అని చెప్పి చంద్రబాబు గారు అన్నారు. అలాగే ఫెర్టిలిటీ రేట్ చూసుకుంటే ఇండియా వచ్చేసి 2000లో వచ్చేసి 3.5 ఉండేది. ప్రతి ఒక్క వుమెన్‌కి ముగ్గురు పిల్లల్లాగా ఉండేవారు. ఇప్పుడు చూసుకుంటే 2027 కల్లా 1.9 కైతే పడిపోయింది. అంటే ఒక్కరు గూడా కంటున్నారు. అండ్ అది కూడా లేదనే చెప్పాలి. అలా అయితే సొసైటీ అయితే మారుతుంది. సో, ఇది తగ్గించాలి. జనాభా పెరిగితే మన దేశానికే మేలు. బట్ పెరుగుతున్న ఖర్చుల దృష్టిలో పెట్టుకొని పిల్లలు కూడా వద్దనుకున్న జనాభా కూడా ఎక్కువైతే అయ్యారు. మరి దీని మీద మీ కామెంట్ ఏందో కింద కామెంట్ చేయండి.